ప్రైజ్ అలాడ్ ప్రియా దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మేల్కొన్నారా? మరి రాత్రంతా ఎంతగానో కాచి కాపాడిన దేవాతి దేవునికి స్తుతులు చెల్లించుకొని దేవుని వాగ్దానమును చదువుకుని కృతజ్ఞతాపూర్వకంగా ఆయనతో మాట్లాడదాం. మరి ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపరగోరుచున్నావని వానిని అడుగగా, యోహాను సువార్త 5:5 ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు స్వస్థత గురించి మనము మాట్లాడుకుందాం. దేవుడు గొప్ప కార్యములు చేసేవాడు. 38 యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర బెతెస్దా అని ఒక కోనేరు ఉంది. ఆ కోనేరులో దేవదూతలు నీళ్లు కదిలించబడినప్పుడు ఎవరైతే మొట్టమొదటగా వెళ్ళి ఆ నీటిలో దిగుతారో ఎటువంటి వ్యాధి అయినా సరే స్వస్థత పొందుతుంది. ఈ మనుషుడు ఈ 38 ఏండ్ల నుండి వ్యాధితో అక్కడే పడి ఉన్నాడు. కానీ నడవలేని పరిస్థితి, ఆ నీటిలో దిగలేని పరిస్థితి. ఆశతో ఎదురు చూస్తూ 38 ఏండ్లు ఎదురు చూశాడు. కానీ 38 ఏండ్ల తర్వాత యేసు ఆ స్థలమునకు వచ్చినప్పుడు అతనిని బహుకాలం నుంచి అక్కడ పడియుండుట చూచి, నువ్వు స్వస్థపడగోరుచున్నావని వాడిని అడిగాడంటండి. అడిగినప్పుడు తను సిద్ధపడి ఉన్నాడు కదా, ఎప్పుడు ఎవరైనా తీసుకెళ్తారేమోనన్న ఒక ఆశతో తను ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ దేవుడు ఆయనను అడగగానే, నేను సిద్ధముగా ఉన్నాను ప్రభువా, కానీ నేను వెళ్ళాలని నన్నెవ్వరూ తీసుకొని పోలేదని చెప్తున్నాడు ఆయన. కానీ దేవుడు ఆయన్ని స్వస్థపరిచి మరి అద్భుత కార్యము చేశాడు. ఈ ఉదయకాల సమయంలో మనము నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, ఒకవేళ మనము ఏ పరిస్థితిలో ఉన్న దేవుడు ఎప్పుడు ఎక్కడికి ఎలా నిన్ను దర్శిస్తాడో నీకు తెలియదు గనక, ఏ సమయంలో ఆయన నీతో మాట్లాడినా, ఏ సమయంలో నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. నీవు సిద్ధంగా ఉండాలి. ఆయన నీతో మాట్లాడినప్పుడు ఇది నువ్వు చేయగలవా, ఇది నువ్వు చెయ్యి అన్నప్పుడు నీవు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఒకవేళ నువ్వు బలహీనతో శోధించబడుచున్నావు, ఆయన నిన్ను స్వస్థపరచడానికి వచ్చినప్పుడు నువ్వు స్వస్థపడగోరుచున్నావని అదే పరిస్థితి, అదే ప్రశ్న నిన్ను అడిగినప్పుడు నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ వ్యాధి గల మనుషుడు సిద్ధపాటు కలిగి ఉన్నాడు. లేవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ ఒక ఆశ కలిగి సిద్ధపాటు కలిగి ఉన్నాడు. గనుక నీవు నేను కూడా అలాగూ సిద్ధపడి ఉండి దేవునికి లోబడి ఉన్నట్లయితే అతనికి జరిగిన అద్భుత కార్యము నీ జీవితంలో కూడా జరగనున్నది. దేవుడు చేయగలడు. వాగ్దానము చేసి ఆయన నెరవేర్చే దేవుడు గనుక, మరి నీ జీవితంలో, నా జీవితంలో ఈ వాగ్దానము, ఈ మాట నెరవేరాలి అంటే మనము ఆయన యందు విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. దేవుడు నాతో మాట్లాడతాడు, నన్ను స్వస్థపరుస్తాడని ఒక నమ్మకము. ఎటువంటి పరిస్థితి అయినా, నీ కుటుంబ పరిస్థితి ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ దేవుని పాదాల చెంత పెట్టు. ఆయన చేతులకు అప్పగించినప్పుడు నీవు మోకాళ్ళుని విశ్వాసముతో ఆయనతో నీవు మాట్లాడగలిగితే, అది ఎటువంటి సమస్య అయినా సరే దేవుడు తీర్చగలిగే సమర్థుడు. ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది, నీ స్థితిగతులను మారుస్తుంది. నీవు దేవునితో ఎంత ఎక్కువగా మాట్లాడగలిగితే నీ కుటుంబము అంతగా ఆశీర్వదించబడుతుంది. లోకానికి ఇచ్చే టైం నువ్వు దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు నిన్ను, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని, నీ ఆస్తిపాస్తులను అన్నిటిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీవు అప్పుల బాధలో కృంగిపోతున్నావా, శ్రమలతో కృంగిపోతున్నావేమో, నీ హృదయాన్ని దేవునికి అప్పగించు. ప్రతి సమస్య నుంచి దేవుడు నీకు విడుదలిచ్చే శక్తివంతుడు గనుక, ఈ ఉదయకాల సమయంలో నీ భారమంతా యెహోవా మీద మోపు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ప్రార్థిస్తామా? ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించను. స్తోత్రములు నా తండ్రి. నాయన, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాల సమయంలో ప్రభువా అనట కూడా అర్హత లేని మమ్మల్ని ప్రేమించి నాయన, ఈ ఉదయంలో మంచి వాగ్దానం ద్వారా మమ్మల్ని బలపరిచిన దేవా నీకు స్తోత్రములు. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. నువ్వు సమస్తాన్ని చేయగలిగే దేవుడు ఒక తండ్రి.
నాయన నీకు స్తోత్రములు. ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చమని అడుగుచున్నాం ప్రభువా. అయా నీకు స్తుతి ఉదయకాల సమయంలో నీ మన్నాను భుజించే వారం ఉండుటకు సహాయం చేయండి నాయన. అయా ఉదయాన్నే నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచమని అడుగుచున్నాం ప్రభువా. నాయన నీకు స్తోత్రములు, వందనములు. యోగ్యత లేని నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని, ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకునండి. అయా వారి స్థితిగతులను మీరు మార్చమని అడుగుచున్నాను ప్రభా. ఆశీర్వాదకరంగా మీరు మార్చమని అడుగుచున్నాను నా తండ్రి. ఎవరైతే ఏ కుటుంబంలో బలహీనతో శోధించబడుచున్నారో నా తండ్రి, వారికి స్వస్థతను దయచేయమని అడుగుచున్నాను ప్రభు. నీ గాయపడిన హస్తమేసి ముట్టమని అడుగుచున్నాను నా తండ్రి. ఎవరికి ఏది అవసరమో నీకు తెలుసు నా తండ్రి. వారి అవసరతలను మీరు తీర్చండి నా ప్రభువా. అయా నీకు స్తుతి ప్రభువా. కిడ్నీ ప్రాబ్లమ్స్తో ఉన్న ప్రార్థన సహాయం కోరుచున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని, ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. వారి కిడ్నీలను మీరు ముట్టండి, స్వస్థపరచండి నాయనా. అయా అనేక బలహీనలతో హాస్పిటల్లో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని, నైనా నీ గాయపడిన హస్తమేసి ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను నా తండ్రి. నైనా హార్ట్ ప్రాబ్లము నాయనా ప్రభా మీరు స్వస్థపరచండి. ఎమర్జెన్సీ వార్డులో ఉన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రయాణం చేస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీరు రెక్కల కింద భద్రపరచమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఉదయాన్నే ప్రభా నీతో మాట్లాడే భాగ్యాన్ని ప్రతి ఒక్క గృహంలో ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నా. నీ వెలుగు కాంతులతో నింపమని అడుగుచున్నానయ్యా. మీరు దర్శించండి నాయన. నీకు స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నాతో మాతో మీరు మాట్లాడమని నాయన. యోగ్యత లేని మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా. అయా ప్రతి ఒక్క కుటుంబంలో నీ దీవెన ఆశీర్వాదాలతో నింపమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.